యూపీఎస్సీ అనేది లక్షలాది మంది అభ్యర్థుల ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఒక కళ. అయితే ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి 10,00,000 నుంచి 12,00,000 స్టూడెంట్స్ అనేది ఈ ఎగ్జామ్‌కి అపియర్ అయితా ఉంటారు. సక్సెస్ రేట్ చూసినట్లయితే 0.2% మాత్రమే ఉంటుంది. అంటే ఇయర్లీ 1000 నుంచి 1200 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయితా ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు యూపీఎస్సీ అనేది అంటే సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా? దీనికి మీరేమంటారు దీనికి? ఖచ్చితంగా సార్. మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ రియలీ ఆర్ దేర్. బేసికలీ వీ కెనాట్ డినై ఇట్ ద ఫ్యాక్ట్. అయితే ఆమ్, ఈ నేపథ్యంలో కూడా మనము యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా కాదా అనేది బేసిక్గా ఐ డోంట్ థింక్ దానికి నెగిటివ్ అంటూ ఏమి ఉండదు. బేసిక్గా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. కాకపోతే ప్రిపేర్ అయ్యే విధానంలో మనము మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సక్సెస్ పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది సార్. సో అంతవరకు అయితే నేను యాక్చువల్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ టు టెల్ దట్ ఆల్ వీ నీడ్ ఈజ్ యాక్చువల్గా మనము ఈ ఎగ్జామ్స్ పట్ల మన ధోరణి ఎలా ఉంది, మనం ఎగ్జామ్స్ పట్ల మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఈ ఎగ్జామ్స్ అసలు కష్టమని ఎందుకు అనుకుంటున్నాము, ఓకే, మరి కష్టమని అనుకుంటే కొందరు ఎలా పాస్ కాగలుగుతున్నారు, కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ లేదు ఇది ఈజీ హౌ టు ఫాలో ఇన్ ఏ సర్టన్ ప్యాటర్న్ ఎందుకు మనకు గైడ్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు మనకు సలహాలు ఇస్తున్నారు, ఇవన్నీ మనము ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్.